ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మంచిది. ఆహ్, ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఏంటంటే చాలామంది వారి వారి జీవితాలలో చాలా కోల్పోతూ ఉంటారు. అది ఏదన్నా కావచ్చు. చాలా మంది కోల్పోయిన స్థితిలో ఉన్నారు. వారి ప్రార్థనా జీవితాన్ని కావచ్చు, వారి సంతోషమును గావచ్చు, వారి కుటుంబాన్ని గావచ్చు, రకరకాలుగా నిజంగా మనుష్యుడు చాలా కోల్పోతా ఉన్నాడు. అయితే ఈరోజు కోల్పోయినవి తిరిగి పొందటం ఎలా అని ఆలోచించినట్లయితే నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి పొందాలంటే బైబిల్‌లో నుంచి ఒక మాటతో దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని నేను మీ అందరి కొరకు చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. వాడు, ఇదిగో, ఈ పట్టణములో దైవజనుడు ఒకడు ఉన్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చొప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో. అతని యొద్దకు వెళ్ళుదము రండి అని చెప్పెను. ఇక్కడ గమనించినట్లయితే కీషు కుమారుడైనటువంటి సౌలు, అలాగే అతని దాసుడు, వీళ్ళిద్దరూ కూడా తప్పిపోయిన గాడిదల కొరకు అనగా గాడిదల కొరకు వెతకడానికి సౌలు తండ్రి అయినటువంటి కీషు పంపించాడు. వాళ్ళు అనేక ప్రాంతాలలో ఆ గాడిదలను వెతికారు. వెతికి 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 వారు అలసిపోయారు. అప్పుడు సౌలు ఒక మాట అంటాడు అదే అధ్యాయంలో, ఇక వెతికిన ప్రయోజనం లేదు, ఇక ఇంటికి వెళ్ళిపోదాం. మన గురించి నాన్న విచారపడతా ఉంటాడు, దిగులు పడతా ఉంటాడు, ఇక ఇంటికి వెళ్ళిపోదామని తన దాసునితో చెప్పినప్పుడు తన దాసుడు సౌలుతో ఒక మాట చెప్తాడు. ఏమనంటే, అయ్యా, మనం వెళ్ళిపోవడం కాదు, అయితే ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ఘనుడు. అతని యొద్దకు మనం వెళ్ళినట్లయితే మన సమస్యకు, మనం కోల్పోయిన వాటి ఏవైతే కోల్పోయినామో వాటికి జవాబు దొరుకుతుందేమో. మనం ఒకసారి ఆ ఘనుడైనటువంటి దైవజనుని దగ్గరికి వెళ్దామని చెప్పినప్పుడు వారిద్దరు కూడా ఆ సమూయేలు అను ప్రవక్త దగ్గరికి, దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క గార్ధబములకి, వారి జీవితానికి తగినటువంటి జవాబును దేవుడు వాళ్ళకి ఇచ్చినట్లుగా మనం ఆ అధ్యాయంలో చూస్తాం. మంచిది. మరి చూసినట్లయితే ఈరోజు ఘనుడైనటువంటి వ్యక్తి, ఈరోజు గొప్ప దీర్ఘదర్శి కన్నా గొప్పవాడైనటువంటి వ్యక్తి మన యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన యొద్దకు వస్తావో, నీవు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మరలా పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. చాలా మంది కోల్పోయినవి లోకంలో వెతుక్కుంటా ఉన్నారు, మనుషుల యొద్ద వెతుక్కుంటా ఉన్నారు. ఇంకొక చోట పలు ప్రాంతాలలో పలు విధాలుగా మనుష్యుడు వెతుక్కుంటా ఉన్నాడు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, ఏమైతే కోల్పోయావో వాటిని నువ్వు తిరిగి పొందుకోవడానికి నువ్వు విశ్వాసముతో తిరిగి మరలా ఆ ఘనుడైన యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వస్తే తిరిగి మరలా ఆయన నువ్వు ఏమైతే కోల్పోయినావో వాటన్నిటిని నీకు అనుగ్రహించడానికి దేవాతి దేవుడు సమర్థుడు. కనుక ఈరోజు నీ జీవితంలో ఏం కోల్పోయావు? ఒకవేళ ఆధ్యాత్మికంగా చల్లారిపోయావా? ప్రార్థనా జీవితంలో సరైన క్రమము లేదా? వాక్య ధ్యానము లేదా? సంతోషము లేదా? ఆనందము లేదా? కుటుంబములో నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నావా? నీ కుటుంబములో సరైనటువంటి సహవాసము లేదా? ఈరోజు మరలా ఒక విశ్వాసం, ఇక్కడ మెయిన్ ఏంటంటే విశ్వాసం. ఆ దాసుడు విశ్వాసముతోనే సౌలుకి ఆ మాట చెప్పాడు. ఇక్కడ ఒక దైవజనుడు, ఒక ఘనుడు ఉన్నాడు, అతని యొద్దకు వెళ్తే గనుక మనకి పరిష్కారం దొరుకుతుందని. ఈరోజు ఆ దాసుని వల్ల నీవు కూడా నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వెళ్తే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తే నేను కోల్పోయినవి నాకు తిరిగి మరలా దొరుకుతాయని నువ్వు విశ్వాసం ఉంచి ఈరోజు వెంటనే నువ్వు ప్రభు పాదాల దగ్గర మోకరించినట్లయితే ఆ విశ్వాసముతో నీ యొక్క సమస్యకు, నువ్వు కోల్పోయిన వాటిని తిరిగి దేవుడు మరలా నీకు దయచేయునుగాక యేసునామములో. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఎన్ని రోజులని కోల్పోయిన వాటి కొరకు లోకంలో వెతుకుతావు? కోల్పోయినవని ఎన్ని దినాలు నువ్వు ఇంకా నిరుత్సాహంలోనే బ్రతుకుతావు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నిరుత్సాహంలో నుంచి నువ్వు బయటకు రా. ప్రభు పాదాల దగ్గర అనగా యేసుక్రీస్తు ప్రభు యొద్ద నువ్వు మోకరించి విశ్వాసముతో ఇదిగో నీ సమస్య ఏంటో నువ్వు చెప్పు, నువ్వు ప్రార్థించు. ఖచ్చితంగా నీ యొక్క సమస్యకు, నువ్వు కోల్పోయిన వాటికి దేవుడు జవాబు ఇచ్చునుగాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు కనుక
మరి ఈ ఈ నీ జీవితంలో ఏమైతే కోల్పోయిన వాటన్నిటి కొరకు నువ్వు తిరిగి మరలా ఇక్కడ విశ్వాసం, విశ్వాసం నిరుత్సాహంలో ఉన్న నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్న మాట, విశ్వాసముతో తిరిగి మరలా నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నీకు జవాబునివ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకున్నది చిన్న ప్రార్థన. మహాగణుడా, కృపగల దేవా, స్తోత్రాలు, వందనాలు ప్రభా. నిజమైన ఆయన కోల్పోయిన వాటన్నిటిని తిరిగి ఇచ్చే దేవుడిగా ఉన్నావు తండ్రి. విశ్వాసంతో మేము మీ యొద్ద అడిగినప్పుడు ప్రభా, తిరిగి మేము ఏమైతే కోల్పోయామో వాటన్నిటిని మాకు ఇస్తానని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ బిడ్డలు ప్రభా, ఏమైతే కోల్పోయారో ప్రభా, వేటి కొరకైతే ప్రాకులాడుతున్నారో నా తండ్రి, అయినా వాటన్నిటి విషయమై ప్రార్థన చేస్తున్నాం యేసు క్రీస్తు యొక్క నామములో ప్రభా. తండ్రి, వారు కోల్పోయిన వాటన్నిటిని తిరిగి మరల వారికి అనుగ్రహించండి. వారి ప్రార్థన జీవితాన్ని తిరిగి మరల కట్టండి ప్రభా. తండ్రి, వారికి తిరిగి సంతోషమును, ఆనందమును కలగజేయండి తండ్రి. ఆ కుటుంబాలను కట్టండి ప్రభా. తండ్రి, సహాయం చేయండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ఎవరైతే విశ్వాసంలో చల్లారిపోయినారో తిరిగి మరలా వారిని పురికొల్పి ప్రభా, మీ ఆత్మ చేత నింపి విశ్వాసముతో తిరిగి మరలా వారు మీ యొద్ద నుంచి అనేకమైన కోల్పోయిన వాటన్నిటిని తిరిగి పొందుటకు అత్యధికమైన కృప, మీ సన్నిధి, అభిషేకము మీ బిడ్డల మీద ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ నా తండ్రి ప్రార్థన ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి తండ్రి. ఆరోగ్యముతో నింపండి ప్రభా, ఆత్మతో నింపండి. అన్ని విషయాల మీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మా ప్రభుని యేసు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.